హాయ్ అండి. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ పెట్టాను. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగ డాట్ అనేది నడుం దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలా వేసుకోవాలండి. డాట్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడే డాట్ విడ్త్ అనేది ఎంత ఉండాలో ఆల్రెడీ మనం మార్కింగ్ వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. చూసారు కదా ప్రిన్సెస్ కట్ ఎలా మార్కింగ్ వేస్తున్నానో అలాగా మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ పైనే ఒక కుట్టు వేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. వీడియోలో చూపించినట్టు ఇక్కడ కూడా అంతే. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూసారా ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు మనం కొలుచుకుని కట్ చేసుకుంటే రాదు. అలా కొలిచి కట్ చేసేసరికి టైం కూడా అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్కువ వచ్చినప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ కార్నర్ దగ్గర రెండిట్లకి మధ్యలో పాదానికి మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. జాయిన్ చేసేసుకోండి. ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా జాయిన్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు ఒక డాట్ అయితే వేసేసుకోండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అన్నమాట. ఇలాగా ఓకేనా. ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసాను. నా దగ్గర క్లాత్ ఎక్కువ లేదండి, అందుకని లైనింగ్ క్లాత్తోనే చేసేస్తున్నాను. ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం స్టిచ్ వేసుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇదిగోండి ఇలా అన్నమాట. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇన్విజిబుల్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఇది రెండు రకాలుగా చూపిస్తాను. ఒకటి వచ్చేసి ఇన్విజిబుల్, ఇంకోటి వచ్చేసి నార్మల్. కానీ చూడండి, ఫస్ట్ అయితే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇలాగ రెడీ చేసిన పైపింగు నేను సేల్ చేశాను కదండి, ఆ పైపింగ్తో కుడుతున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇన్విజిబుల్ వేసుకోవాలంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే.
ఇలా మొత్తం కూడా నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇలా పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోవాలి. ఇక్కడ ఉల్టా సీదా చెక్ చేసుకుని మీరు కరెక్ట్గా చూసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇలా పట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. ఇది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇన్విజిబుల్. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి, లేదంటే మీకు ఏమవుతుందంటే ఇలా నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. ఇది ఇన్విజిబుల్ మనకి పైపింగ్ అనమాట, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. లోపల ఉన్న క్లాత్ అనేది బయటికి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేయండి. ఇలా స్ట్రైట్గా ఇలా నీట్గా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ సైడ్కి జాయింట్లు పడతాయండి, జాయింట్లు వేసేసుకోండి. జాయింట్లు ఎలా వేసుకుంటారో తెలిసిందే కదా మీకు. ఇలా జాయింట్లు అనేది వేసేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసుకుందాం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇంకో కుట్టు మనకి షోల్డర్ వైపుకి స్లోప్ ఇచ్చేటట్టు వేయండి. ఇలా స్ట్రైట్గా ఇలాగా స్లోప్ ఇచ్చేటట్టు వేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైపింగ్ ఉంది చూసారు కదా, అదే పైపింగ్ తోటి కూడా నేను వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఎలా వేస్తున్నాను చూడండి. ఇలాగ చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా కరెక్ట్గా చూసుకుంటూ నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇక చూడండి, ఇక సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చూస్తున్నారు కదా, అలాగా నీట్గా పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళాలండి. చూడండి, మీరు అంతగా తెలియకపోతే మీరు మార్కింగ్ వేసుకోండి. ఎక్కడైతే కుట్టు పడాలో అక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది. మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగా థ్రెడ్ పక్క నుంచి ఆల్రెడీ రెడీ చేసిన పైపింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం రెడీ చేసుకుంటానికి టైము పడుతుంది. అదేవిధంగా మన కొంతమందికి రాకపోవచ్చు కూడా. కటింగ్ వీడియో పెట్టేశాను ఆల్రెడీ, నేను దాన్ని కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా ఇలాగా చూస్తున్నారు కదా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా వచ్చి చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. చూసారు కదా, అలా అన్నమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఓకేనా. ఇటు సైడ్ కూడా అంతే. ఐరన్ చేసేసుకోండి, ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది మీకు ఐరన్ చేసుకుంటే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. అయిపోయిందండి. ఇంకా షేప్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐరన్ చేసేద్దాం బాగా. ఇలాగా ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు రెండోది కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేయండి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. రెండు హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తున్నాము. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు. ఇక్కడ
ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఇక ఇలా పట్టేసుకుని ఇది ఆర్మ్ లూజు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఇలా స్ట్రెయిట్గా సైడ్కి ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. ఇలా సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఇంకో కుట్టు, అది మనకి రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇటు సైడ్ కూడా అంతే. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇలాగా స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. అంతే, చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం కూడా ఐరన్ చేసేసుకుంటే మీకు మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ ఐరన్ చేసుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.